మురళిలు బాబా అవ్యక్తం అయిన తర్వాత గుల్జార్ దాదిలోకొచ్చి చెప్పినవే కదా! హ్మ్. సాకార మురళిలు బ్రహ్మబాబా శరీరంలో ఉన్నప్పుడు నడిచినవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకార మురళి, అవ్యక్త మురళి అని చెప్పిన పదాలు మీకెక్కడా కనిపించవు మురళిలో. అవి బ్రహ్మకుమారిలు పెట్టిన పేర్లవి. ఓకే. మీకు బ్రహ్మబాబా శరీరంలోకొచ్చి చెప్పినా, శివబాబా శరీరంలోకొచ్చి చెప్పినా, గుల్జార్ దాది శరీరంలోకొచ్చి చెప్పినా 2 శివబాబా చెప్పిన జ్ఞానమే. నాకదే అనిపిస్తోంది. మరి ఈ అది డిఫరెన్స్ ఎందుకు అని? బ్రహ్మకుమారిలు పెట్టిన పదాలు. అందుకే ఈ మధ్య మేము మార్చేసి రివైజ్డ్ కోర్స్ మురళిలని బాబా భాషను మాట్లాడుతున్నాం కదా! ఓకే. మీకు అక్కడైనా ఎవరు చెప్పారు? ఇక్కడైనా ఎవరు చెప్పారు? అంతే కదా! మరి ఆ డిఫరెన్స్ శివబాబానే కదా! ఎందుకొచ్చింది? యెస్. డిఫరెన్స్ అదే బ్రహ్మకుమారిలు కనిపెట్టిన పదాలివి. సాకార మురళిలు, అవ్యక్త మురళిలని చెప్పి. డిఫరెన్షియేషన్ తెచ్చేసారు అనంటే, అది సాకార మురళే చదువుకోవాలి. ఎందుకంటే బ్రహ్మబాబా సాకార మురళి చదువుకునే నారాయణుడయ్యాడు అనంటే, మరి ఇప్పుడు బాబా మనం మౌంట్ అబూకెళ్ళినప్పుడు ఏదైతే రివైజ్డ్ కోర్స్ మురళిలు చెప్పారో అవి ఎవరికి చెప్పినట్టు? ఎందుకు చెప్పినట్టు? సో, అందుకే గ్రూప్‌లో వేస్తున్నాం గదా! ఏమని? హ్మ్. ఇప్పుడు చదువు పూర్తయింది. చదువు యొక్క రూపము, పాయింట్స్ నడవదు. ఇప్పుడు కోర్స్ రివైజ్ అవుతుంది. రివైజ్ చేయండి అని చెప్పాడు. అవును.